హరే కృష్ణ. ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతుంది కదా! తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నేనే చూసుకుంటున్నానమ్మా అని చెప్తాడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ తన పిల్లలందరినీ ఇంకా ఆయనకి కాళ్ళు కడిగి దండం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు మార్కండేయ మహర్షి వస్తాడనమాట. మార్కండేయ మహర్షి ఎప్పుడో దైతవనంలో ఉన్నప్పుడు పాండవుల్ని కలవటానికి వచ్చాడు. ఆయన అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తుండగా చూశాను ధర్మరాజా, ఇప్పుడు నువ్వు చేస్తుండగా నేను చూస్తున్నాను అని చెప్తాడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మార్కండేయ మహర్షికి ధర్మాల గురించి యుగాల గురించి చెప్పమని చెప్తాడు పాండవులకి. ఇప్పుడు మార్కండేయ మహర్షి అన్నీ చూశాడు, అన్ని యుగాలు చూశాడు కదా. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం ఎండింగ్ వరకు చూస్తాడు, అన్నీ ఉంటారు కదా. త్రేతాయుగం మొత్తం చూస్తాడు, అంతమైపోయేది కూడా చూస్తాడు కదా. ప్రళయాన్ని కూడా చూసిన వ్యక్తి మార్కండేయ మహర్షి. ప్రళయం తర్వాత మళ్ళీ ద్వాపర యుగం వచ్చింది కూడా చూసింది మార్కండేయ మహర్షి. ఆ ఏ యుగాలలో ఏ ధర్మాలు ఉంటాయి, ఆ ఋతువులు ఎలా వస్తాయి, మనుషులు ఎలా ఉంటారు, ఏం తింటారు, రాజులు ఎలా ఉంటారు, బ్రాహ్మణోత్తములు ఎలా ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ ద్వాపర యుగం ఎలా అంతమైపోతుంది, మళ్ళీ ప్రళయాన్ని గురించి కూడా చెప్తాడనమాట. ఏ యుగంలో ఎలా ఉంటారు, అసలు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, అన్ని ధర్మాల గురించి అన్ని యుగాల గురించి మొత్తం చెప్తాడనమాట. ఏ టు జెడ్ అన్ని పాండవులకి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ భూమండలాన్ని ఏలాలి కదా చక్రవర్తి అయ్యి, అందుకని అన్నీ చెప్తా ఉంటాడనమాట. ఇలా ఉన్న సమయంలో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో సత్యభామ దూరం నుంచి చూస్తుంది అనమాట. సత్యభామ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో అరణ్యంలోకి వస్తుంది అనమాట వీళ్ళని చూడటానికి. ద్రౌపదిని చాలాసేపటి నుంచి గమనిస్తుంది అనమాట. సత్యభామ చూస్తానే ఉంటుంది. సత్యభామ ద్రౌపది ఏం మాట్లాడుకుంటారంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.